హలో అండి. మనమైతే ఇప్పుడు పట్యాల ప్యాంట్ కోసం కటింగ్ అయితే చూద్దామండి. క్లాత్‌ని మన దగ్గర ఉన్న 2 మీటర్స్ క్లాత్‌నైతే మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. మొత్తం 4 లేయర్స్ అయితే వస్తుంది. 4 లేయర్స్ వచ్చిన దాని మీద మన ప్యాంట్ లెంత్ అనేది టేప్‌తో కానీ చూసుకోవచ్చు. లేకపోతే ఆది పాయింట్ అయినా తీసుకోవచ్చన్నమాట. నాదైతే 38 ఇంచెస్ ఉందండి. 38 ఇంచెస్ లెంత్ ఉంటే దాంట్లో నేను 7 ఇంచెస్ తీసేసి మిగిలినది మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి 38 వరకు. అంటే 8 ఇంచెస్ నుంచి 38 వరకు పెట్టుకొని మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్స్ అయితే మన సైడ్ ఉండాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు ఎంత విడుతుందో అంత తీసుకున్నానండి నేనైతే నడుము దగ్గర ఫ్రిల్స్ కోసం. ఏమీ కట్ చేయలేదన్నమాట. మన కాలు విడత కింద ఎంతుంటుంది? మినిమమ్ ఎవరికైనా సరే అండి 6 ఉంటుంది. బట్ నాకు 7 ఇంచెస్ తీసుకున్నానన్నమాట నేను. అలా 4 లేయర్స్ ఉంటుందండి. ఒక కాలికి ఒకటి, ఒక కాలికి ఒకటి సెపరేట్ చేసుకోవాలి కటింగ్ తర్వాత. కింద కాళ్ళ దగ్గర కూడా మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. నేను 7 ఇంచెస్ తీసుకున్నాను కదా! 7 ఇంచెస్‌కి ఇంకా 12 ఇంచెస్ అనేది యాడ్ చేశానన్నమాట. ఫ్రిల్స్ కోసం కాలి దగ్గర కూడా మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. 10 ఇంచెస్ వచ్చేసి కిస్తా తీసుకున్నానండి నేను. కింద మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పైన 10 ఇంచెస్ వరకి మనం క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అక్కడ క్లాత్ అనేది ఈవెన్‌గా లేదని చెప్పేసి కొంచెం క్రాస్ తీసానండి. ఈవెన్‌గా లేకపోతే అలా చేసి మనకు ఈవెన్‌గా ఉంటే పర్లేదు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. 7 ఇంచెస్ వరకి మన అసలు కాళ్ళు విడ్త్ అన్నమాట. మిగిలినవి ఫ్రిల్స్ పెట్టాలి మనకి. మన 7 ఇంచెస్ విడ్త్ వచ్చే వరకు మనం ఫ్రిల్స్ అనేవి లెగ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సేమ్ మార్క్ చేసుకునే విధంగా మనం కట్ చేసుకుంటే మనకి బాటమ్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళుంటే ఎవరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందండి. అలా మనకి 2 లేయర్స్‌గా డివైడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టుకోవాలి. మిగిలిన దాంట్లో మనం 7 ఇంచెస్ అనేవి తీసుకున్నాం కదా! 7 ఇంచెస్ వదిలేసి మనం మిగిలిన పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 7 ఇంచెస్‌కి ఇంకో 2 ఇంచెస్ యాడ్ చేసి మొత్తం 9 ఇంచెస్ అండి. మన నడుము విడత ఎంత ఉంటుందో మనకు కావాల్సినంత వరకే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని, నా నడుము విడత వచ్చేసి 40 ఇంచెస్ అండి. నాకు 40 ఇంచెస్‌కి ఇంకో నేను 4 ఇంచెస్ అలా యాడ్ చేసుకున్నాను. అంటే కొంచెం వేసుకునేటప్పుడు లూజ్‌గా ఉండాలి కాబట్టి ఇబ్బందిగా ఉండకుండా. క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని మీ నడుము విడ్త్ ప్రకారమే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉన్నా మనకి దేనికైనా అవసరం ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది నడుము విడతని బేస్ చేసుకొని మాత్రమే మనం క్లాత్ అనేది తీసుకోవాలండి. నేను 7 ఇంచెస్, 7 ఇంచెస్‌కి ఇంకొక 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను. కట్ చేసుకో ప్లేస్ వచ్చేసి మనకి నడుం దగ్గర నాడ కోసం పట్టి స్టిచ్ చేస్తాం కదా! దానికన్నమాట. మనకు ఒకవేళ క్లాత్ అనేది అవైలబుల్‌గా లేకపోతే ఓన్లీ 6, 7 ఇంచెస్ ఉంటే అంతవరకే తీసుకోండి. మిగిలిన ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మన క్లాత్ అవైలబుల్‌గా ఎక్కడ ఉంటుందో, లేకపోతే చిన్న చిన్న పీసెస్ వచ్చినా సరే వాటిని మనం జాయిన్ చేసుకొని నాడ పట్టికి స్టిచ్ చేసుకోవచ్చన్నమాట. క్లాత్ అంతే ఉండాలి కదా అని ఏమీ లేదండి. మనకు అడ్జస్టబుల్ ఉన్న దగ్గర క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉన్న దాంట్లోనే మనకి అన్ని పార్ట్స్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. అలా నేనైతే 9 ఇంచెస్ తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా నాకు అవసరం ఉన్న వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఈ పార్ట్‌కి ఇందాక కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా! ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. ఈ కింది సైడ్ వచ్చేసి. అక్కడ మన నాడ కోసం అలా ఫోల్డ్ చేసి కుట్టాలి. అటువైపు నాకు బార్డర్ ఉంది. సో, బార్డర్ లేకపోతే దాన్ని కూడా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. అలా మనకి నడుం పార్ట్ అయితే వచ్చేసిందండి. మధ్యలో టాకా పెట్టుకుంటే మనం అక్కడి వరకి కుచ్చులు పెట్టాలి అనేది ఒక ఐడియా అనేది, ఎన్ని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనేది ఒక మనకి ఐడియా ఉంటుందండి. మళ్ళీ మనకొచ్చేసి మనం కింద కాల్‌కి పట్టీలాగా వేస్తాం కదా! దానికోసం అని చెప్పేసి నాకు మొత్తం ఓవరాల్‌గా అది
5 ఇంచెస్ విడుతుందండి. అలా ఫోల్డ్ చేసి 3 కానీ 4 కానీ స్టిచెస్ అనేవి వేసుకోవాలన్నమాట. మనం కాలుకి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది జాయిన్ చేసి దాన్ని మనకి ఒక 1 ఇంచు మెజర్మెంట్ వచ్చేలా ఫోల్డ్ చేసి 3 కానీ 4 కానీ స్టిచెస్ అనేవి వేసుకోవాలన్నమాట. నేను 7 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం ఒక 15 ఇంచెస్ లెంత్తో 2 లెగ్స్కి సరిపోయే క్లాత్ అయితే నేను కట్ చేసుకున్నాను. చూసుకొని నాకు అది మొత్తం వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్, 15 ఇంచెస్ కాలు విడ్త్కు సరిపోయేంత 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నానన్నమాట. అలా సరిపోయేంతగా చూసుకొని మెజర్ చేసుకొని క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట మనం. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్‌ని పెట్టి స్టిచెస్ లోపలికెలా క్లాత్‌ని పెట్టి ఫోల్డింగ్ చేసి 1 ఇంచ్ మాత్రమే వచ్చేలా అలా పెట్టుకొని మనం స్టిచెస్ వేసుకోవాలి. కాలి పట్టి అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా బాగుంటుందండి పట్టేల పాయింట్ అయితే. ఈ కింద అలాగా స్టిచ్ చేయాలన్నమాట ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం ఆ పార్ట్‌కి. మిగిలిన క్లాత్‌లో నేను నాడా తీసుకున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి మనం టాప్ కుడతాం కదా, టాప్‌కి ఏదైనా డిజైన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ మిగిలిన చిన్న పీసుల దాంట్లో నేను నాడా కోసం కట్ చేసుకున్నానండి 1.5 విడ్త్‌తో. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓల్డ్ శారీస్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, దాని మీద ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఈజీగా ఉంటుందండి. మనకు ప్యాంట్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.